మీరు 18వ తారీఖు పుట్టారా? 18 అనేది 1, 8 కలయిక. చాలామంది 1 + 8 = 9, 9 లక్కీ నంబర్. అది కరెక్ట్ కాదు. సో 25 7 లక్కీ, 16 7 లక్కీనా? 16 డెత్ నంబర్. 22 నంబర్ లక్కీ, 13 నంబర్ లక్కీనా? 13 డెత్ నంబర్. సో ఒక 9లో లక్ ఉంటే ఒక 9లో లక్ ఉండదు. ఆల్ 9s ఆర్ నాట్ లక్కీ. 18 అంటే రక్తం కారుతున్న చంద్రుడు. చంద్రుడిలోంచి వెన్నెలు రావాలి, రక్తం వస్తుందంటే లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు. సో 18వ తారీఖు పుట్టిన వాళ్ళకి కుజుడు దీవెనలు ఉంటాయి. నేమ్, ఫేమ్, పెద్దల నుంచి ఆస్తులు బాగా కలిసి వస్తాయి. ఈ 18న పుట్టినవాడు పేరు బాగుంటే డబ్బు, నేమ్, ఫేమ్, పాపులారిటీ ఇలా రైజ్ అయిపోతారు. ఈ 18న పుట్టిన వాళ్ళకి ఎందుకంటే 1కి 8 పడదు, సూర్యుడికి శనికి పడని వాళ్ళ పేరులో ఒక్క రాంగ్ నంబర్ 12 ఉన్నా, 13 ఉన్నా, 16 ఉన్నా, 18 ఉన్నా, 19 ఉన్నా, 27 ఉన్నా, 31 ఉన్నా, 33 ఉన్నా, 36 ఉన్నా, వాళ్ళ జీవితంలో వాళ్ళు పడేని కష్టాలు నష్టాలు ఎవరు చూడలేరు. 18న పుట్టిన వాళ్ళు రాంగ్ నంబర్ ఉంటే వ్యాపారం లాస్. ఫ్యామిలీలో కోరల్స్, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కొట్లాట్లు పీక్లో ఉంటాయి. వీళ్ళకి విపరీతమైన ప్రేమ ఉంటుంది, విపరీతమైన కోపం ఉంటుంది. రిక్వెస్ట్గా మాట్లాడితే వింటారు. వీళ్ళని కమాండ్ చేసినా డిమాండ్ చేసినా వీళ్ళు తగ్గరు. ఒక్కసారి వీళ్ళు ఏదైనా నిర్ణయించుకుంటే వీళ్ళ మాటే వీళ్ళు వినరు. సో ఈ 18న పుట్టిన వాళ్ళ ప్రేమతో పలకరించాలి, రిక్వెస్ట్గా అడగాలి, అప్పుడు వాళ్ళు తగ్గుతారు. ముక్కు మీద కోపం ఉంటుంది. సో 18 ఉండి పేర్ల నంబర్ బాగుంటే వీళ్ళ రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్ రంగంలో బాగా సంపాదిస్తారు. వీళ్ళు ఎక్కడ భూమి కొన్నా రేట్లు బాగా వస్తాయి, రేట్లు 10 పెరుగుతాయి. కుజుడు దీవెనల వల్ల డబ్బుకి లోటు ఉండదు. పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే ఆర్థిక ఇబ్బందులు, జలసి, కోపం అండ్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రీప్ అయిపోతాయి. సో మీ పేరులో అసలు రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా? రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మీ పేరులో ఒక అక్షరం మారుస్తాను, దాన్ని కోర్స్ రాయమంటాను. సో నేను చెప్పినంతసార్లు కోర్స్ రాయాలి. లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది లక్కీ స్టోన్స్ మళ్ళీ చూసుకుంటాము అంటున్నారు. లక్కీ స్టోన్స్ అనేదే మెయిన్. ఈ లక్కీ స్టోన్స్ వేసుకోకుండా ఉంటే మనకు లక్ లేట్గా వస్తుంది. సో లక్కీ స్టోన్స్ తొందరగా ధరించండి, గ్రఫాలజీ ప్రకారం సంతకం చేయండి. 18న పుట్టిన వాళ్ళు పర్టికులర్గా 18న మ్యారేజ్ డేట్ చేసి పెట్టుకోకండి. అంటే 18న పుట్టారు, మళ్ళీ మ్యారేజ్ 13 కానీ 18 కానీ చేసుకుంటే ఆ పెళ్ళి పెటాకులు అయిపోయే ఛాన్స్ చాలా చాలా హై ఉంటుంది. సో దయవుంచి 18న పుట్టిన వాళ్ళు 18th కానీ 13th కానీ మ్యారేజ్ డేటు పెట్టుకోకండి. ఆల్టర్నేట్ డేట్స్ గో. ఈ డేట్స్లో డబ్బు రాదు, చికాకులు, భార్యతో మనస్పర్ధలు, కొట్లాట్లు అండ్ హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్. సో 18న పుట్టిన వాళ్ళు మీ పేరులో బలం తెలుసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో బలం ఎంత? ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో వైబ్రేషన్స్ ఓపెన్ చేయరు ఫీజు కట్టే వరకు. నేను మీరు బాగుండాలని ఎంతో రిస్క్ తీసుకొని మీ పేర్లు ఓపెన్ చేసి మీ పేరులో ఎలా ఉందో చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ 9966000317 9966000317. సెకండ్ 9951197198 9951197198. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే దయచేసి లేట్ చేయకుండా, మీ లైఫ్ని రిస్క్లో పెట్టకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను.